ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భార్య వేధింపులకు మరో భర్త బలి అయిన ఘటనకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అతుల్ ఘటన మరొక ముందే మరో భర్త భార్య వేధింపులు తట్టుకోలేక తన ఆత్మహత్యకు తన భార్య అత్తే కారణమంటూ ఒక సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. త్రిపాఠి అనే ఒక యువకుడు. సో ప్రస్తుతం ఆయన రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తను రాసిన సూసైడ్ నోట్ ఒక్కసారి మనం చూద్దాం. సో ఆ నోట్లో ఏం రాసుకొచ్చంటే, ఓయ్ నిన్నే, నీపై నాకు ప్రేమ అనంతం, నువ్వు ఈ లేఖ చదివే టైంకి నేనుండనేమో, నా చివరి క్షణాల్లో జరిగిన ప్రతి దానికి నేను నిన్ను ద్వేషించాలి, కానీ నేను అలా చెయ్యలేను. చావు ముందు క్షణం వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అంటూ నిశాంత్ త్రిపాఠి సూసైడ్ నోట్లో రాసుకొచ్చాడు. తన బాధను అలాగే తన ప్రేమను వ్యక్తపరుస్తూ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు త్రిపాఠి. సో ప్రస్తుతం ఈ సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే త్రిపాఠి తల్లి ఎవరైతే ఉన్నారో నీలా చతుర్వేది, తను మహిళా హక్కుల కోసం పోరాడే మహిళా సంఘం నాయకురాలు, ఉమెన్ యాక్టివిస్ట్. ప్రస్తుతం ఆవిడ ఫేస్బుక్ వేదికగా ఈ తన కొడుకి మృతికి సంబంధించి ఆవిడ స్పందించారు. తన జీవితం మొత్తాన్ని కూడా మహిళల హక్కులు, లింగ సమానత్వంపై పోరాడను, ప్రస్తుతం తన జీవితాన్ని దానికి అంకితం చేశాను, బట్ తన కొడుకు ఇలా బలవన్మరణానికి పాల్పడడం, ఇలా ఆత్మహత్య చేసుకోవడం తనని జీవత్సంలా మార్చేశాడు అంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో నీల చతుర్వేది ఆమె స్పందించారు. ఆమె బాధను కూడా ఫేస్బుక్ వేదికగా ఆమె షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సూసైడ్ నోట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. శివ చెప్పండి, ప్రస్తుతం త్రిపాఠి అనే వ్యక్తి భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా కూడా ఆయన సూసైడ్ నోట్ రాశాడు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? రైట్ ప్రియా, మనం ఇప్పటి వరకు కూడా ప్రధానంగా చూసుకుంటే భర్త వేధింపులు భరించలేక భార్య చనిపోయిన ఘటనలు ఇప్పటికీ అనేకం చూసాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతున్న పరిస్థితి గత కొంతకాలంగా కనిపిస్తోంది. భార్య వేధింపులు తట్టుకోలేకే మరో భర్త బలైన ఘటన అయితే చోటు చేసుకుంది. తన చావుకు తన భార్య అత్తే కారణం అంటూ కూడా నోట్ రాసి హోటల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక కంపెనీలో వెబ్సైట్ లో నోట్ అప్లోడ్ చేసి నిశాంత్ త్రిపాఠి ఈ సూసైడ్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముంబైలో యానిమేటర్ గా కూడా నిశాంత్ పనిచేస్తున్నారు. సహారా హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకుని మరి తన ఎవరికి తెలియకుండా అక్కడ హోటల్లో ఉంటూ 3 రోజుల తర్వాత మృతిని కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడు వెళ్ళా డోంట్ డిస్టర్బ్ అంటూ కూడా ఒక బోర్డు వేలాడదీసిన దాన్ని చూసి తర్వాత వారు డోర్ కట్టి లోపలికి వెళ్ళిన నేపథ్యంలో ఆయన హ్యాంగ్ చేసుకున్న దృశ్యాలను చూసి పోలీసులకు కంప్లైంట్ చేయడం, తర్వాత వాళ్ళు వచ్చి పోలీసులు ఆ డెడ్ బాడీని కంప్లైంట్ చేసుకుని స్వాధీనం చేసుకుని వారి కుటుంబ సభ్యులకు తెలిపిన నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ఆమె అత్త వేధింపులు భరించలేకే మార్చి 2వ తేదీన ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. భార్యకు ప్రేమతో ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు. అప్పటి వరకు కూడా భార్యతో వేధింపులు గురైనప్పటికీ కూడా చనిపోతూ కూడా తన భార్యపై ఉన్న ప్రేమను లేఖ రూపంలో తను లేఖను కూడా రాశారు. ఆ లేఖ చూసిన వారు కానీ ఈ సోషల్ మీడియాలో ఏదైతే లెటర్స్ కు సంబంధించిన వైరల్ అవుతున్న దృశ్యాలను కూడా చూసి అన్నది కూడా అనేక మంది కూడా చాలా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకవైపు తన భార్య అత్తే తన సావుకు కారణమని రాసినప్పటికీ కూడా చనిపోతూ కూడా తన భార్య పైన ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక లేఖ రాశారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ప్రియా, ఓయ్ నిన్నే, నీపై నాకు ప్రేమ అనంతం, అంటే ఎవరు కూడా దానికి కొలమానం ఎవరు కొలవలేరు, నాకు నీపై ఉన్న ప్రేమను అనంతం అనేది ఇన్ఫినిటీ అనేది కూడా తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక లేఖను కూడా రాయడం పట్ల కూడా అందరూ కూడా ఎంతో కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కూడా ఆ లెటర్ చదువుతూ కూడా ఏడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నువ్వు ఈ లేఖ చదివే టైంకి నేను ప్రియా రైట్ శివ, అయితే ఈ ఘటనలో ఎవరైతే నిశాంత్ త్రిపాఠి సూసైడ్ చేసుకున్న వ్యక్తి వాళ్ళ తల్లి నీల చతుర్వేది మహిళా హక్కుల కోసం పోరాడే ఉమెన్ యాక్టివిస్ట్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి అసలు వీళ్ళకి అసలు ఎప్పుడు పెళ్ళైంది? పెళ్ళైన నాటి నుంచి వాళ్ళ మదర్తో ఈయన ఏం షేర్ చేసుకోలేదా? అసలు వీళ్ళకి ఏం గొడవలు ఉన్నాయి? గొడవలు ఉన్నట్టు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళతో ఆయన ప్రస్తావించినట్లు ఆ విషయాలు ఏమైనా తెలిసాయా? దీనికి సంబంధించి అధికారికంగా తెలియాల్సింది. కానీ గొడవలు అయితే తరచుగా జరుగుతుండేవి. కానీ వీరిద్దరి మధ్య కూడా ఎప్పుడు జరగలేదు. కానీ 3వ వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, అది కూడా తన భార్య యొక్క మేనత్త ఎవరైతే ఉన్నారో ఆవిడ అత్త ఇన్వాల్వ్ కావడం వల్ల ఈ గొడవలు అనేవి తరచుగా జరుగుతున్నట్లుగా కూడా వారి కుటుంబ సభ్యుల నుంచి అయితే కొంత సమాచారం అయితే అందుకుంది. దానికి సంబంధించి మాత్రమే ప్రధానంగా
నిశాంత్ త్రిపాఠి ప్రతి సందర్భంలో లేఖ రాసిన ప్రతి చోట కూడా మెన్షన్ చేసింది తన భార్య అత్త వారిద్దరి వేధింపుల వల్ల నేను చనిపోతున్నా అనేది ప్రధానంగా ఈ నోట్ లో మనకు లేఖను రాసిన దాన్ని బట్టి ప్రధానంగా అర్థమవుతుంది. ఇటీవల భార్య వేధింపులకు అతుల్ సుభాష్ గతంలో ఎవరైతే ఒక ఎంప్లాయీ కూడా ఇలాగే భార్య తల్లిదండ్రుల వేధింపులు భరించలేక తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత తన తల్లిదండ్రులు దాని గురించి ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు గతంలో జరిగిన ఘటన గురించి. ఇది రెండవ ఘటన. అతని ఘటన మరో ఘటన భార్య వేధింపులు తట్టుకోలేక మరొకరు చనిపోవడం అనేది రోజు రోజుకు పెరుగుతోంది. మహిళా వేధింపుల వల్ల కూడా భర్తలు చనిపోతున్న ఘటనలు రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఆ గతంలో మనం చూసిన ఘటనలు కూడా చూసుకుంటే ఎక్కువగా భర్తల వల్ల భార్యలు చనిపోయిన పరిస్థితి, కానీ ఇప్పుడు సీనంతా రివర్స్ అవుతున్న పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది. ఆత్మహత్య ఏదైతే కొన్నేళ్ల నుంచి మహిళల హక్కులపై నిశాంత్ తల్లి వీరైనట్లుగా నిశాంత్ తల్లి ఎవరైతే ఉన్నారో నీలా చతుర్వేది పోరాటం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అటువంటి మహిళల వల్లే తన కుమారుడు చనిపోవడం పట్ల ఆవిడ కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీనికి సంబంధించి కొడుకు మృతిపై ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. నా జీవితాన్ని మహిళల హక్కులకు లింగ సమానత్వంపై జీవితాన్ని అంకితం చేశాను, నన్ను నా కొడుకు జీవోత్సవాన్ని చేశాడంటూ కూడా పోస్ట్ చేసి ఆవిడ బాధపడిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మహిళల కోసం ఇప్పటివరకు నేను వారి హక్కుల కోసం పోరాడి ఎంతో కష్టపడి పనిచేశాను, కానీ ఇప్పుడు నా కొడుకు తనను జీవోత్సవం చేసి వెళ్ళిపోయాడు, మహిళా వేధింపుల వల్ల చనిపోయాడు అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు దర్యాప్తు చేసి తన భార్య అతను కూడా ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. కేసును అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ముంబైలో ఒక యానిమేటర్ గా పనిచేస్తున్న నిశాంత్ త్రిపాఠి ఎందుకు ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు లేఖ రాసిన తర్వాత మళ్ళా తన భార్య పైన ప్రేమ చూపించాల్సి వచ్చింది అనే అంశాలపై కూడా ప్రధానంగా ఇక్కడ లేఖను బట్టి పోలీసులు ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు. సహారా హోటల్ యాజమాన్యానికి అనుమానం వచ్చి గతంలో ఏదైతే హోటల్లో రూమ్ బుక్ చేసి 3 రోజులు అవుతున్నా కూడా ఎప్పుడు వెళ్ళినా డు నాట్ డిస్టర్బ్ అనే బోర్డు తగిలించే ఉంది. దీంతో హోటల్ యాజమాన్యానికి అనుమానం వచ్చిన నేపథ్యంలోనే నిశాంత్ త్రిపాఠి ఉన్న రూమ్ ను పరిశీలించారు. త్రిపాఠిని పిలిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు పలకపోవడంతో సిబ్బంది ఎంతసేపు పిలుస్తున్నప్పటికీ కూడా గది నుంచి ఎలాంటి శబ్దం కానీ సౌండ్స్ రాకపోవడంతో వాళ్ళు తెచ్చి చూస్తే ఆయన చనిపోయి ఉన్నాడు. అంటే మార్చి 2వ తేదీన జరిగిన ఘటన తర్వాత 3 రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు కూడా హోటల్ యాజమాన్యం చెప్తూ ఉంది. అంటే రూమ్ బుక్ చేసుకున్నారు, లోపల ఏం జరుగుతుందని వారికి తెలియదు. ప్రతి సందర్భంలో కూడా డోంట్ డిస్టర్బ్ అంటూ కూడా బోర్డు తగిలించుంటే అసలు ఏం జరుగుతుంది లోపల చూసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వ్యక్తిగా పడి ఉన్న నిశాంత్ ను చూసిన తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత కుటుంబ సభ్యులకు వారి తల్లికి సమాచారం ఇవ్వడం, ఇదంతా కూడా లేఖలు పేర్కొన్నారు. తర్వాత ఏదైతే తన తల్లిని కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయదంటూ కూడా ఎవరైతే తన భార్య అలాగే తన భార్య యొక్క హత్య ఎవరుతున్నారో వాటి సూచన చేశారు. అంటే నా మరణం తర్వాత మీరు మా అమ్మను ఏమి ఇబ్బంది పెట్టకున్నట్టు కూడా లేఖలో పెట్టిన మొత్తం చూసుకుంటే దీన్ని ప్రజెంట్ కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. పోలీసులు అధికారికంగా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎవరి వల్ల కారణం అనేది కూడా చెప్పే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది దర్యాప్తు తర్వాత. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నిశాంత్ త్రిపాఠి అనే వ్యక్తి భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న ఘటనకు సంబంధించి అతను ఒక సూసైడ్ లెటర్ కూడా రాశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సూసైడ్ లెటర్ వైరల్ అవుతోంది. తన చావుకి భార్య అలాగే భార్య ఒక అత్త ఇద్దరే కారణం అంటూ కూడా ఆయన సూసైడ్ లెటర్ రాశాడు. అయితే ఈ లెటర్లో తన వైఫ్ని ఎక్కడా కూడా అతను దూషించలేదు, తన వల్ల బాధపడుతున్నాను అని చెప్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం తనంటే ఎంత ప్రేమో అనేది కూడా ఆ లెటర్లో ఆయన వ్యక్తపరుస్తూ తన బాధపడుతున్న ఆ బాధ మనకు ఆ సూసైడ్ లెటర్లో కనిపిస్తుంది. సో ఎన్ని కష్టాలు అనుభవించాను కానీ బట్ నిన్నెప్పుడు నేను ద్వేషించను కూడా అంటూ కూడా లాస్ట్ చనిపోయే చివరి క్షణం వరకు కూడా నేను ప్రేమిస్తూనే ఉంటాను, ఈ లెటర్ నువ్వు చదివే టైంకి నేను చనిపోయి ఉంటానేమో అంటూ కూడా తన ఎంతో బరువైన హృదయంతో ఈ లెటర్ రాసినట్లు కూడా మనకు ఆ లెటర్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం నిశాంత్ త్రిపాఠి భార్య వేధింపులు తట్టుకోలేకనే సూసైడ్ చేసుకున్నట్లు కూడా ఒక సహారా హోటల్ అనే ఒక హోటల్లో ఒక రూమ్ తీసుకొని మార్చి 2న అతను సూసైడ్కి పాల్పడినట్లుగా కూడా ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.